దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు యుద్ధం జరిగిన 6 నెలల తర్వాత కూడా పాకిస్తాన్ రిపేర్లు చేస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్తో ఇండియా కొట్టిన దెబ్బ నుంచి దాయాది పాకిస్తాన్ ఇప్పటికీ కోలుకోవటం లేదు. అప్పుడు జరిగిన దాడుల్లో భారత్ కలిగించిన నష్టాన్ని ఇప్పటికీ కూడా సెట్ చేసుకోలేకపోతోంది పాకిస్తాన్. అక్కడి ఎయిర్ బేస్లపై ఇండియా చేసిన దాడులతో పాక్కు జరిగిన నష్టం అంతా ఇంత కాదు. 6 నెలల తర్వాత కూడా పాకిస్తాన్లో రిపేర్లు కొనసాగుతూ ఉండటం అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. ఆపరేషన్ సింధూర్ నుంచి కోలుకోలేని పాకిస్తాన్ 6 నెలలుగా కొనసాగుతోన్న మరమ్మతులు. ఇదొక్క ఎగ్జాంపుల్ చాలు. 6 నెలల కిందట ఆపరేషన్ సింధూర్తో ఇండియా కొట్టిన దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి తెలిసిపోయింది. ఇండియా కాన్సంట్రేట్ చేసి కొడితే ఎలా ఉంటుందో చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలకు తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్లో కనిపిస్తున్న సీన్లతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 6 నెలలకు పైనే అవుతోంది. అయినా సరే భారత దళాలు పాకిస్తాన్లోని తమ కీలకమైన స్థావరాలకు కలిగించిన నష్టాన్ని పాకిస్తాన్ సరిచేయలేకపోయింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఇప్పటికీ కొనసాగుతోన్న మరమ్మతుల విషయం బయటకొచ్చాక భారత్ తో జరిగిన యుద్ధంలో విజయం సాధించామని పాకిస్తాన్ చేస్తోన్న వాదనలు పెద్ద బొక్కని చూపిస్తున్నాయి. 4 రోజుల మినీ వార్లో పాకిస్తాన్లోని సైనిక వైమానిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు జరిపి 6 నెలలు గడిచింది. కానీ ఇస్లామాబాద్ ఇప్పటికీ ఆ నష్టాన్ని పూడ్చేందుకు వాటిని సరిచేసేందుకు తెగ కష్టపడుతుండటం హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కిరాణా హిల్స్ లోని పాకిస్తాన్ న్యూక్లియర్ డిపోని ఇండియా ఢీకొట్టిందని మొట్టమొదటగా చెప్పిన ప్రముఖ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమనీ ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న మరమ్మతుల గురించి బయటపెట్టాడు. గత మే నెలలో భారత దళాలు టార్గెట్ చేసుకున్న ప్రదేశాల్లో ఒకటైన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో పాకిస్తాన్ కొత్త ఫెసిలిటీ ఏర్పాటు చేయటం మొదలుపెట్టినట్టు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది. నార్త్ సింధ్ లోని జాకోబాబాద్ ఎయిర్ బేస్ లో భారత దాడుల్లో దెబ్బతిన్న హ్యాంగర్ కి ఇప్పటికీ మరమ్మతులు కొనసాగుతున్నాయి. దాని పైకప్పు దశల వారీగా కూల్చేశారు. పూర్తిగా దాన్ని తిరిగి నిర్మించడానికి ముందు అంతర్గత నష్టాన్ని అంచనా వేయటానికి ఇలా చేశారని చెప్తున్నారు. కొన్ని నెలలుగా వచ్చిన చిత్రాలు పరిశీలించగా ఈ విషయం తేలింది. పాకిస్తాన్ ఎప్పుడైతే భారత్ లోని సైనిక పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న తరువాత ఇండియా ఖచ్చితమైన ఆయుధాలను ఉపయోగించి పాక్ లోపల 11 సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఇందులో రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఉత్తర సింధ్ లోని జాకోబాబాద్ ఎయిర్ బేస్ లతో పాటు మురిద్, రఫీకి, ముషాఫ్, భోలారి, ఖాద్రిన్, సియాల్కోట్, సుకూర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో సహా 10 సైనిక స్థావరాలపై భారత దళాలు దాడులు చేశాయి. దాంతో పాకిస్తాన్ ఇప్పట్లో కోలుకోలేని చాలా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. భూమి, వాయు మార్గాల ద్వారా పాకిస్తాన్లో భారీ నష్టాలు సంభవించాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా తెలిపారు. వీటన్నింటిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ జరిపిన దాడి అతి ముఖ్యమైంది. ఎందుకంటే ఇది పాకిస్తాన్ అణ్వాయుధాలను మానిటర్ చేసే సంస్థ అయిన స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కి సమీపంలో ఉంటుంది. భారత దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో సహా కీలకమైన సైనిక స్థావరాలను భారత మిసైళ్లు ఢీకొట్టాయని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. గత ఏప్రిల్లో పాకిస్తాన్ మద్దతుతో జరిగిన పెహల్గాం దాడికి ప్రతిస్పందనగా మే నెలలో ఆపరేషన్ సింధూర్తో పాక్ సైనిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులు కీలకమైన వైమానిక స్థావరాలు, వ్యూహాత్మక సౌకర్యాలను న్యూట్రలైజ్ చేయటమే లక్ష్యంగా జరిపారు. దాంతో భారత్ పై పాకిస్తాన్ మరిన్ని దాడులు చేసే సామర్థ్యాన్ని కోల్పోయింది. భారత్ పాక్ మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో వాస్తవాలను ధృవీకరించడానికి సైమన్ షేర్ చేసిన శాటిలైట్ చిత్రాలు కీలకంగా మారాయి. ఆపరేషన్ సింధూర్ తో ఇండియా కొట్టిన దెబ్బ నుంచి పాకిస్తాన్ ఇప్పటికీ కోలుకోవటం లేదనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. అప్పుడు జరిగిన దాడుల్లో భారత్ కలిగించిన నష్టం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతోంది దాయాది దేశం. పాకిస్తాన్
పాకిస్తాన్ పైకి చూపించే గాంభీర్యానికి ఆ దేశంలో కనిపించే గ్రౌండ్ రియాలిటీకి అస్సలు సంబంధం ఉండదు అనడానికి మరో నిదర్శనం ఇది. ఆపరేషన్ సింధూర్తో తమకు జరిగిన నష్టం తక్కువేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది పాక్. కానీ శాటిలైట్ ఇమేజెస్ నిజమేంటో క్లియర్గా చూపించేస్తున్నాయి. ఈ లెక్కన పాకిస్తాన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. 6 నెలలుగా ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాల్లో రిపేర్లు అసలు ఎందుకు కొనసాగుతున్నాయి? ఈ ఆలస్యం అనుకున్న ఆ అసలైన రీజన్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ దాడుల తరువాత పాకిస్తాన్ బయటికి చెప్తున్న దానికి అక్కడ రియాలిటీకి మధ్య ఉన్న తేడాను ఉపగ్రహ చిత్రాలు మరోసారి స్పష్టం చేశాయి. ఉగ్ర శిబిరాలు, ముఖ్యమైన సైనిక, వైమానిక స్థావరాలపై జరిగిన దాడుల వల్ల పాక్కు భారీ నష్టం వాటిల్లిందని తేలిపోయింది. పాకిస్తాన్ ఈ నష్టాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. భారత దాడుల్లో తమకు జరిగిన నష్టం తక్కువేనని పాక్ చెప్పినప్పటికీ శాటిలైట్ పిక్చర్స్ అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ కు అణ్వాయుధాలను పరీక్షించే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ కి సమీపంలో ఉంది. భారత్ చేసిన దాడిలో సుమారు 7,000 చదరపు అడుగుల మేర అక్కడున్న సౌకర్యాలు దెబ్బతిన్నాయి. కమాండ్ అండ్ కంట్రోల్ వాహనాలుగా భావించే 2 భారీ ట్రక్కులు కూడా ధ్వంసమయ్యాయి. ఇక ఎల్ఓసి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్ ఎయిర్ బేస్ లోనూ భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ పాకిస్తాన్ సైన్యం ప్రత్యేక ఆయుధాలను నిల్వ చేయటం, సిబ్బంది షెల్టర్ ప్రదేశంగా నిపుణులు భావిస్తున్నారు. ఇంకా సుకూర్, రహీంయార్ ఖాన్, ముషాఫ్, జాకోబాబాద్, భోలారి ఎయిర్ బేస్లలో రన్వేలపై పెద్ద గుంతలు, దెబ్బతిన్న విమానాల షెల్టర్లు, హ్యాంగర్లు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులకు నష్టం వాటిల్లింది. ఇదంతా జరిగి 6 నెలలవుతున్నా పాకిస్తాన్ ఇప్పటికీ మరమ్మతులు పూర్తి చేయలేకపోవటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బెహవల్పూర్లోని జైషే మెహ్మద్ ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్ అయిన జామియా మసీదు సుభాన్ అల్లా పైకప్పు పగిలిపోవటం, మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన శిక్షణ కేంద్రం మార్కజ్ తైబాకు భారీగా నష్టం జరగటం శాటిలైట్ చిత్రాలతో బహిర్గతమైంది. దాడులు జరిగి 6 నెలలు గడుస్తున్న సైనిక, వైమానిక స్థావరాల్లో ఇప్పటికీ రిపేర్లు కంటిన్యూగా జరుగుతుండటం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను ప్రతిబింబిస్తోంది. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇండియాతో 4 రోజుల పాటు యుద్ధం చేశాక పాక్ పరిస్థితి మరింత దరిద్రంగా తయారయ్యింది. ఇప్పటికీ పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉండటం, IMF నుంచి అప్పుల కోసం ప్రయత్నించడం లాంటివన్నీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మిగతా ప్రపంచానికి అర్థమయ్యేలా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్తో భారత్ జరిపిన దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాల అత్యవసర మరమ్మతులకు భారీగా కావాల్సిన నిధులను తక్షణమే కేటాయించడం పాక్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది. దేశీయంగా ఇప్పటికే ఉన్న ప్రాధాన్యతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఆ దేశ రక్షణ అవసరాలకు తగినట్లుగా బడ్జెట్ సరిపోవటం లేదనే విషయం ఈ రిపేర్లని చూస్తే అర్థమవుతోంది. ఇక దెబ్బతిన్న వైమానిక స్థావరాలు, రన్వేలను అత్యంత పటిష్టంగా తిరిగి నిర్మించేందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, సామగ్రి, నిపుణుల కొరత కూడా పాకిస్తాన్ని వేధిస్తోంది. ముఖ్యంగా విధ్వంసానికి గురైన రక్షణ పరికరాలు, ఎయిర్ బేస్ మౌలిక సదుపాయాలను రిపేర్ చేసేందుకు అవసరమైన కొన్ని కీలక విడిభాగాలు, యంత్రాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు, అంతర్జాతీయ ఆంక్షలు మరమ్మతులను మరింత ఆలస్యం చేస్తోంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టేటప్పుడు భద్రతపైన పాక్కు ఆందోళన ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. మరమ్మతు పనులు జరుగుతుండగానే మళ్లీ దాడులు జరిగే ప్రమాదముందనే భయంతోనే పనులు నెమ్మదిగా చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. భారత్ దాడుల తాలూకు మిగిలిన నష్టం తీవ్రతను ప్రపంచానికి, పాక్ ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడటం కూడా మరో కారణం కావచ్చంటున్నారు. నిర్మాణాలను కూల్చివేయటం, రహస్యంగా మరమ్మతులు చేపట్టడం లాంటివన్నీ నెమ్మదిగా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
ఆపరేషన్ సింధూర్లో జరిగిన నష్టం, మరమ్మతులు ఆలస్యమవటం పాకిస్తాన్ సైనిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కీలకమైన ఎయిర్ బేస్లు, రన్వేలు దెబ్బతినటం వల్ల పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషనల్ కెపాసిటీని దెబ్బతీసింది. ఇది దేశ రక్షణ సన్నద్ధతపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపుతుంది. అంతేకాదు, మరమ్మతులకయ్యే ఖర్చు దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత భారంగా మారింది. ఇతర కార్యక్రమాల నుంచి నిధులను మళ్లించాల్సి వస్తుంది. పాకిస్తాన్ పైకి బాగానే కనిపిస్తున్నా భారత్ దాడుల వల్ల జరిగిన నష్టం మాత్రం తీవ్రంగానే ఉందనే విషయం క్లియర్గా తెలుస్తోంది. ఇది అంతర్జాతీయ పాకిస్తాన్ విశ్వసనీయతను కూడా దెబ్బతీసింది. మొత్తంగా పాకిస్తాన్ చూపించే గాంభీర్యమంతా ఒట్టి ప్రచారమేనని, గ్రౌండ్ రియాలిటీ అందుకు భిన్నంగా ఉంటుందని లేటెస్ట్ శాటిలైట్ చిత్రాలు నిరూపించాయి. ఈ స్థాయిలో జరిగిన విధ్వంసం, దానికి తోడు దేశ ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ తన దెబ్బతిన్న సైనిక మౌలిక సదుపాయాల నుంచి ఇప్పట్లో కోలుకోవటం కష్టమనే వాదనకు ఈ 6 నెలల ఆలస్యం బలాన్ని చేకూరుస్తోంది.